హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయని. మన లాస్ట్ వీడియో చూసినట్టయితే ఫేక్ ఫోన్పే గురించి అయితే చెప్పాను. ఈ వీడియోలో ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అయితే క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరిలో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ ఈ వీడియో అయితే మీకు అర్థం కాకపోవచ్చు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫేక్ ఫోన్పే వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. చిన్న బిజినెస్ వాళ్ళు. దయచేసి చెప్తున్నా, చిన్న బిజినెస్ వాళ్ళపైన సరే బయట ఎక్కడైతే ఈ ఫేక్ ఫోన్పే అయితే యూజ్ చేయకండి. ఇది జస్ట్ మన ఫ్రెండ్స్తో ప్రాంక్ చేయడానికి మాత్రమే. అలానే మన రిలేటివ్స్, మనకు తెలిసిన వాళ్ళతో ప్రాంక్ చేసుకోండి, తప్పులేదు. బట్ అలానే చెప్పి ఎక్కడ పడితే అక్కడ పేమెంట్ అయిపోయిందని అయితే చెప్పకండి, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే చిన్న బిజినెస్ వాళ్ళు బిజీలో ఉండడం వల్ల వాళ్ళు చూసుకోకపోవచ్చు. బట్ మనమైతే ఇలాంటి తప్పులు చేయకండి అనే చెప్తున్నాను నేనైతే. బట్ ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మన ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ మీ ముందుకు అయితే తీసుకొస్తూ ఉంటాను. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్, అలానే కొత్త వీడియోస్ అయితే మీకోసం అయితే తెస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. యాప్ లింక్ వచ్చేసి మన లాస్ట్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే యాప్ లింక్ అయితే ఉంది. అక్కడ మనము యాప్ లింక్ ఓపెన్ చేయగానే మనకు ముందుగా థెరాబాక్స్ అనే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ముందుగా దాన్ని థెరాబాక్స్ ని మనం అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మనం అందులో నుంచి అయితే ఫేక్ ఫోన్ పే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోగలము. ఆ యాప్ అయితే డౌన్లోడ్ అవ్వగానే మనము ఓపెన్ చేస్తే మనకు ముందుగా మన జీమెయిల్ తో గానీ, అలానే మన ఫేస్బుక్ అకౌంట్ తో లాగిన్ అయితే అడుగుతుంది. జీమెయిల్ అకౌంట్ ఇవ్వడం అయితే చాలా బెటర్. నా సజెషన్ అయితే మన కొత్త జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వండి. అక్కడ లాగిన్ అవ్వగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఆటోమేటిక్ ఫోటో బ్యాకప్, ఆటోమేటిక్ వీడియో బ్యాకప్ అనేది ఉంటుంది. ఈ రెండు ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకోగానే కింద కంప్లీట్ కొట్టేసేయండి. ఇక్కడ యాడ్ రన్ అవుతుంది, ఆ యాడ్ ని స్కిప్ చేసేయండి. ఆ యాడ్ స్కిప్ చేయగానే మనకు ఇక్కడ ఇంకోటి వస్తుంది. దీన్ని కూడా క్యాన్సిల్ చేసేసి మనకు కింద ఇక్కడ చూసుకోవచ్చు అప్డేట్ ఫేక్ ఫోన్ పే అయితే వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఆ డౌన్లోడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు యాప్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఆల్ ఫైల్ యాక్సెస్ అయితే కొట్టేసేయండి. ఇక్కడ మనకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మనకు ఇక్కడ కూడా యాప్ డౌన్లోడ్ అయ్యే ముందు అయితే మనకు ఒక మళ్ళీ యాడ్ రన్ అవుతుంది. ఇక్కడ థెరాబాక్స్ లో ఆ యాప్ ని మనం స్కిప్ చేయగానే మనకైతే యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ యాప్ డౌన్లోడ్ అవ్వగానే అయితే మనం ముందుగా కొన్ని యాక్సెస్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. అన్ని అలో కొట్టేసేయండి, నో ప్రాబ్లం. అక్కడ కంప్లీట్ అని వచ్చేసింది. మనకు యాప్ ని మనము ఇన్స్టాల్ చేసుకునే ముందు అయితే మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఈ యాప్ వచ్చేసి మనకి ఇల్లీగల్ కాబట్టి మనకైతే ఇక్కడ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ అన్ని ఇన్స్టాల్ యాప్స్ అయితే అలో చేసుకోవాలి. అలో చేసుకున్నాక మనం అయితే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ వచ్చేసి మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్. ఇలా ఓపెన్ అవ్వగానే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఫోన్ పే ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే అయితే వస్తుంది. ఈ యాప్ ని మనము కింద చూసుకోవచ్చు. దీంట్లో ప్రతి ఒక్కటి మన ఫోన్ పేలో ఏవైతే ఉన్నాయో, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లోన్స్, బస్ టికెట్స్, ప్రతిదైతే ఇందులో సేమ్ అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. అలానే మనము ఇక్కడ వచ్చేసి హిస్టరీ కూడా చూసుకోవచ్చు, ఫోన్ పే హిస్టరీ. ఇందులో నేను నిన్న ఎప్పుడో పే చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఫోన్ పే హిస్టరీ కూడా ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకు అలానే వస్తుంది. బట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేనైతే ఒకటి పేమెంట్ అయితే చేస్తున్నాను స్కానర్ కి. ఒకసారి చూడండి. ఇలా పేమెంట్ అయితే చేసేటప్పుడు చూసుకోండి. మళ్ళీ నేను స్కానర్ కి స్కాన్ చేశాను. ఇక్కడ పేమెంట్ అయితే మన ఇష్టం ఎంతైనా కొట్టుకోవచ్చు. పేమెంట్ కొట్టుకొని మనకి పిన్ అనేది మనకి ఇదే పర్టికులర్ పిన్ అనేది ఏమో మన ఇష్టం, ఏదైనా పిన్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పేమెంట్ అయితే సేమ్ యాజ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు పైన ఒక మెసేజ్ కూడా వచ్చింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే మనకు యాప్ లో అడ్వాంటేజ్ అయితే చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. పైన యాజ్ ఇస్ గా మనకు పేమెంట్ కట్ అయినట్టు, అలానే మనకు మన దాంట్లో పేమెంట్ ఉన్నట్టు కూడా ఈ యాప్ లో అయితే చూపిస్తుంది. మరీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ యాప్ వల్ల ఎవరినైతే మిస్యూజ్ అయితే చేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. బట్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. మంచి కంటెంట్ ఉన్న వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే డెఫినెట్లీ గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.